అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కడైనా కానీ, మన ప్రపంచం అంతా కానీ ఎక్కడైనా కానీ భార్య అనేది భర్తకు బతకడానికి చెప్తుంది కానీ, భర్త బాగుండాలని కోరుకుంటుంది కానీ, భర్త చెడిపోవాలా, నా భర్త ఇబ్బంది పాలుగాల, నా భర్త చచ్చిపోవాలా, అట్లా ఇట్లని ఆడవాళ్ళు ఎవరు ఉండరన్న. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. భార్య అనేది భర్త బాగుండాలని కోరుకుంటుంది కానీ, భార్య భర్త చెడిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ భర్త అనేవాడే భార్య మాట వినడు. ఎందుకంటే బొలి చెప్పింటివిలే, నీకు బొలి తెలుసులే, నీ మాట వింటే అంతేలే అని చెప్పి ఆమె మాట పట్టించుకోకుండా ఆమెను వదిలేసి వాని మాట పాడు ఏదో చేసుకుంటూ పోతుంటాడు. కాకుంటే భార్య మాట విని బాగపడినోళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలా సంసారాలు నిలబడినాయి భార్య మాటని. భార్య మాట వినకుండా చేసిన వాళ్ళు సంసారాలు చాలామంది గూడిపోయి నట్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారన్న. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆడోళ్ళు ఏడా చెడిపోవాలని చెప్పరన్న, సంసారాలు నిలబెట్టాలని చూస్తారు. ఆడోళ్ళు మాట వినకుండా మనమే చాలామంది పోయి డబ్బులు బాగొట్టుకొని చాలామంది చెడిపోయినాం మనమే మగోళ్ళము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 100% కాదు, 1000% కూడా భర్త బాగుండాలని ఏ ఆడతైనా కోరుకుంటుంది, చెడిపోవాలని ఏ ఆడది కోరుకోదు. అలాగే నేను చెప్పేది ఏమంటే 90% ఆడవాళ్ళ మాట వింటే సంసారాలు నిలబడతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళ మాట కూడా వినాలన్న. కొన్ని విషయాల్లోనూ ఏదో కొన్ని విషయాలు వినుకునే పర్వాలేదు కానీ 90% వింటే మన సంసారాలు నిలబడతాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సంసారం నిలబడాలని చెప్తారు కానీ సంసారం చెడిపాలని ఏ ఆడవాళ్ళు చెప్పరన్న. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోద్దండి. ఏ భార్య అని కూడా భర్త బాగుండాలని కోరుకుంటుంది కానీ భర్త చెడిపాలని ఏ భార్య కూడా కోరుకోదన్న. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎస్పీ స్టార్ నాగోస్తున్నా.